మీరు స్కూల్స్ మార్చాలి అనుకుంటున్నారా? మీ పిల్లల్ని ఏ బోర్డులు ఉన్నాయి, ఏ బోర్డు సెలెక్ట్ చేసుకుంటే పిల్లలకు మంచిది, ఏంటి, ఎలా చూసుకోవాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చివరి దాకా చూడండి. సో మనకి ఈ వీడియోలో ప్రతి బోర్డు గురించి వివరంగా తెలుసుకుందాం. వాటి మధ్య తేడాలు మరియు మీ పిల్లలకి ఏది సరైందో ఎలా నిర్ణయించుకోవాలో చూద్దాం. సో మొట్టమొదటిగా మనము సెంట్రల్ లెవెల్లో ఉన్న బోర్డ్స్ గురించి చూద్దాం. వాటిని ఏమంటారంటే జాతీయ బోర్డులు, ఇంగ్లీష్లో అయితే నేషనల్ బోర్డ్స్ అంటారు. ముందుగా మన దేశంలో బాగా పాపులర్ అయిన జాతీయ బోర్డు ఉంది అంటే అది సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బోర్డు అని చెప్తారు. చాలా స్కూల్స్ సిబిఎస్ఈ సిలబస్ ని ఫాలో అవుతాయి. దీని కరికులం కూడా చాలా స్టాండర్డైజ్ గా ఉంటుంది. ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈఈ, నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సిబిఎస్ఈ బోర్డు అనేది చాలా ఉపయోగపడుతుంది. పరీక్షలు ఏడాది చివరిలో జరుగుతూ ఉంటాయి, కానీ కంటిన్యూస్ అసెస్మెంట్స్, ఇంటర్నల్ అసెస్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సిఎస్ఈ బోర్డు, ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది సిబిఎస్ఈతో పోలిస్తే కొంచెం డీటెయిల్డ్ గా, లోతుగా సిలబస్ ఉంటుంది. ముఖ్యంగా ఇది ఇంగ్లీషు, లిటరేచర్, హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. పిల్లల్లో క్రిటికల్ థింకింగ్, ఎనలిటికల్ స్కిల్స్ పెంచడానికి ఐసిఎస్ఈ అయితే బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో ప్రాజెక్ట్స్ కి, ప్రాక్టికల్స్ కూడా మార్కులు ఉంటాయి. ఓవరాల్ డెవలప్మెంట్ కి మంచి ఛాన్స్. మన ఇండియాలో ఉన్న ఇది సెకండ్ బోర్డు, సెంట్రల్ బోర్డు అన్నమాట. మూడో బోర్డు ఏముంటుందంటే ఎన్ఐఓఎస్. ఎన్ఐఓఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. చాలా మంది పిల్లలు కొంతమంది డిఫరెంట్ రీజన్స్ వల్ల రెగ్యులర్ స్కూల్ కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కాంపిటేటివ్ లెవెల్స్ లో, స్టేట్ లెవెల్స్ లో ఆడేవాళ్ళు, వాళ్ళు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళలేకపోవచ్చు. సో వాళ్ళు చదువుకునే వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అన్నమాట. స్పోర్ట్స్ మెన్స్, ఆర్టిస్ట్ లేదా స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్స్ కూడా మనకు కావాల్సినప్పుడు రాసుకోవచ్చు. ఏజ్ కి, బోర్డుకి అది పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. సో ఇది చాలా ఫ్లెక్సిబుల్ బోర్డు. సో నెక్స్ట్ కేటగిరీ లెవెల్ ఆఫ్ బోర్డ్స్ కి వచ్చేసరికి స్టేట్ లెవెల్ బోర్డ్స్ అన్నమాట. స్టేట్ బోర్డ్స్ అంటారు. ఈ స్టేట్ బోర్డ్స్ అంటే ఈచ్ స్టేట్, ప్రతి రాష్ట్రానికి ఒక బోర్డు అయితే ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్నమాట, తెలంగాణ స్టేట్ బోర్డు, తమిళనాడు స్టేట్ బోర్డు. ప్రతి స్టేట్ కి దానికి ఒక ప్రత్యేకమైన బోర్డు ఉంటుంది. దాని సిలబస్ కూడా దాని స్థానిక భాష, చరిత్ర, సంస్కృతమైన ఫోకస్ చేస్తుంది. జాతీయ బోర్డుల కంటే సిలబస్ కొంచెం తేలిగ్గా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నత విద్య, కొంత హయ్యర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, తక్కువ ఖర్చుతో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. ఇంకా ఇంకో కేటగిరీలో వచ్చే బోర్డ్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ బోర్డ్స్ అంటారు అనమాట. ఇప్పుడు దాకా మనము స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది థర్డ్ కేటగిరీ ఇంటర్నేషనల్ లెవెల్ అన్నమాట. ఈ ఇంటర్నేషనల్ లో మొట్టమొదటిగా మనం చెప్పుకునేది ఏంటంటే ఐబీ బోర్డు అంటారు. ఐబీ బోర్డు అంటే ఇంటర్నేషనల్ బ్యాక్లోరియట్. ఐబీ అనేది ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కరికులం. ఇది పిల్లల్లో పరిశోధనాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్, గ్లోబల్ మైండ్ సెట్ ను పెంచడానికి చాలా ఫోకస్ చేస్తుంది. దీంట్లో 3 లెవెల్స్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయి. పీవైపీ ప్రైమరీ ఇయర్ ప్రోగ్రామ్, ఎంవైపీ మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్, డిపి డిప్లొమా ప్రోగ్రామ్ అనేది 3 ప్రోగ్రామ్స్ ఐబీ బోర్డులో ఉంటాయి. విదేశాల్లో చదువుకునే వాళ్ళకి, చదువుకోవాలి అనుకునే వాళ్ళకి, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కెరియర్ ఎంచుకోవాలి అనుకునే వారికి ఈ బోర్డు తీసుకుంటే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బోర్డు ఇంటర్నేషనల్ బోర్డు ఐజీసీఎస్ఈ. ఐజీసీఎస్ఈ మీన్స్ ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దీన్ని
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించిన అంతర్జాతీయ బోర్డు అంటారనమాట. ఇది కూడా ఇంటర్నేషనల్ గా బాగా గుర్తింపు పొందింది. ఐజీసీఎస్ఐలో సబ్జెక్ట్స్ ఎంచుకోవడంలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. సో పిల్లలు దీనికి ప్రయారిటీ ఇస్తారు, ఎందుకంటే సబ్జెక్ట్ సెలెక్షన్ ఉంటుంది. దీంట్లో క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంపొందించుకోవడంలో దీని మెయిన్ లక్ష్యం అన్నమాట. దీంట్లో ఏ లెవెల్స్ లేదా ఐబీ డిప్లొమాకి ఇది మంచి పునాది ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ వచ్చే హోమ్ స్కూలింగ్ అన్నమాట. ఈ హోమ్ స్కూలింగ్ అనేది పిల్లలైతే స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు, చక్కగా కంఫర్టబుల్ గా వాళ్ళు ఇంట్లోంచే నేర్చుకోవచ్చు. మరి ఎవరు నేర్పిస్తారనుకుంటున్నారు? ఇంకెవరు నేర్పిస్తారండి? పేరెంట్సే వాళ్ళకి వాళ్ళే నేర్పించుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ప్రత్యేకమైన స్కూల్ బోర్డు అయితే కాదు, కానీ ఇది ఒక విద్యా విధానం అన్నమాట. ఇక్కడ తల్లిదండ్రులే తమ పిల్లలకి ఇంట్లోనే విద్యను అందిస్తారు. చాలా ఫ్లెక్సిబుల్ గా పిల్లల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్ ని, టీచింగ్ మెథడ్స్ ని మార్చుకోవచ్చు. సో ఎన్ఐఓఎస్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు దాని లాంటి ఓపెన్ బోర్డుల ద్వారా పరీక్ష రాయచ్చు అనమాట. మనం ఇంట్లో నేర్పించుకొని ఎన్ఐఓఎస్ ద్వారా ఎగ్జామ్ రాపిచ్చి సర్టిఫికేట్ ఎన్ఐఓఎస్ నుంచి తీసుకోవాలి. పిల్లలకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ లేదా రెగ్యులర్ స్కూల్ సెటప్ సూట్ కావట్లేదు, ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఉన్న వాళ్ళు ఈ ఓపెన్ స్కూలింగ్స్ కి హోమ్ స్కూలింగ్ కానీ ఎన్ఐఓఎస్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి, మీ మైండ్ లో ఒక ప్రశ్న ఏమన్నా ఉందా? మా పిల్లలకి ఏది బెస్ట్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఇన్ని బోర్డులోంచి అనేది కదా క్వశ్చన్. సో ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది అనేది ఒక చాలా పర్సనలైజ్డ్ డెసిషన్ అన్నమాట. కొన్ని విషయాలను మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఏం కన్సిడర్ చేసుకోవాలంటే మెయిన్ వాళ్ళ టార్గెట్ ఏంటి, మీ పిల్లలకి ఏం అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో, డాక్టర్, ఇంజనీరా, ఇంకేమన్నానా, ఆర్ట్స్, దేని వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ ఉంది, భవిష్యత్తు ప్రణాళికలు ఇండియాలో చదవాలనుకుంటున్నారా, విదేశాలకు వెళ్ళి చదవాలనుకుంటున్నారా. సో మీరు ఈ బోర్డులో చదివించాలి అంటే దాని ఖర్చుని ఎంతవరకు భరాయించుకోగలరు, ఎందుకంటే ప్రతి బోర్డుకి ఒక రకమైన ఖర్చు ఉంటుంది. సో మీ పిల్లల ఇంట్రెస్ట్, వాళ్ళ బిహేవియర్, క్యారెక్టర్స్, వాళ్ళ మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీరుండే లొకేషన్స్, మీకు అందుబాటులో ఉన్న స్కూల్స్, దాంట్లో ప్రొవైడ్ చేసిన బోర్డ్స్, ఇలా చాలా విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మీరు ఆలోచించుకొని ఒక మంచి క్లారిటీ వచ్చిన తర్వాత ఒక బోర్డుని సెలెక్ట్ చేసుకుంటే మీకు మీ పిల్లలకి మంచి ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇంకా మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కమెంట్స్ లో పెట్టండి, పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు వీడియో మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.